సార్? సార్ మళ్ళీ ఫస్ట్ కామెంట్ పెట్టండి సార్. రికార్డ్ ఫస్ట్ మళ్ళీ నుంచా మాకు సార్? పంపుతారా? ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ నేను చేసుకుంటాను ఎట్లా చేయాలనేది. ఆ! సార్. డిలీట్ కొట్టండి ఫస్ట్. ఓకే. చూడండి. ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్‌లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ ఇట్లా. చేసుకుంటాము. ఓకే. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇది క్లోజ్ అన్నీ. ఇక్కడ కలర్స్‌లోకి వెళ్ళిన తర్వాత వైబ్రెంట్ కలర్స్. మనకి ఇష్టమైన కలర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అవును. మళ్ళీ దీన్ని 7.5 సెకండ్స్‌కి చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే. వచ్చి ఇక్కడ టెక్స్ట్‌లోకి వెళ్ళిన తర్వాత హెడ్డింగ్ GUESS గెస్ ది వర్డ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడికొచ్చి మనం దాన్ని 75కి ఇచ్చుకోవాలి సార్ ప్రాంప్ట్. ఫాంట్ ఇచ్చుకోవాలి. ఫాంట్ 75కి ఇచ్చిన తర్వాత మనం దీన్ని ఇక్కడ పుష్ చేసుకుంటాం. పుష్ చేసుకొని మనకొచ్చి హారిజన్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది పెద్దదవుతది. పెద్దదైన తర్వాత మనం తగ్గించుకుందాం 65కి. అయినా గాని అలాగే ఉంది. దాని బదులు ఇది తీసుకున్నాం సార్. లీజియన్ స్పార్టన్ అనేది తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది మనకి. ఓకే. మళ్ళీ ఇక్కడికెళ్ళిన తర్వాత మనకి ఇంకా బోల్డ్‌గా కావాలి కాబట్టి ఆల్రెడీ బోల్ట్ ఉంది. దీనికెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేశామంటే మనకి టెక్స్ట్ యానిమేషన్ అనేది ఇది మారుతది. వస్తుంది. మారిన తర్వాత ఎఫెక్ట్స్‌లోకెళ్ళండి. ఎఫెక్ట్స్‌లోకెళ్ళిన తర్వాత మనకి ఇష్టమైనది మీకు ఏది బావుంటే అది తీసుకోండి. ఇదే తీసుకోండి సార్. ఇది బావుందనుకోండి. ఇప్పుడు గెస్ ది వర్డ్ అనేది ఒక కలర్‌లో ఉంది. ఇది వర్డ్ అనేది ఒక కలర్‌లోకి తీసుకోండి. నేను అది గ్రీన్ కలర్‌లో పెట్టుకుంటున్నా. ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోయింది సార్. ఇప్పుడు మీరు ఇది కూడా వేరే కలర్‌లో పెట్టుకుంటాను అంటే వేరే కలర్‌కి చేంజ్ చేసుకోండి. నేను ఈ విధంగా ఇచ్చుకున్నాను. ఈ కలర్‌లోకి ఇచ్చుకున్నాను సార్. మళ్ళీ ఇదే టెక్స్ట్ డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మనము చాట్ జీపీటీలో ఇది క్రియేట్ చేశాం కదా ప్రాంప్ట్. దీంట్లోకెళ్ళి ఒక ఎమోజి తీసుకోండి. ఫస్ట్ క్వెషన్‌లో ఎమోజి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తది. ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోండి. డైరెక్ట్‌గా 300కి ఇవ్వండి. ఎమోజి కాబట్టి మనకి సైజ్ సరిపోదు. 300 ఇచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇచ్చుకోండి. మిడిల్‌లోకి పెట్టుకోండి. ఓకే. ఇప్పటికి ఇక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళి ఇక్కడ షేప్ వస్తది. ఈ షేప్స్ తీసుకొని దీంట్లోకి పెట్టుకోండి సార్. ఇప్పుడు దీని కింద పెట్టుకోండి. అన్ని కార్నర్స్‌కి అడ్జస్ట్ చేసుకోండి. సార్ ఇప్పుడు ఇట్లా మూవ్ చేసేటప్పుడు ఇక్కడ మిడిల్ లైన్ వస్తుంది కదా! అవునవును. ఆ లైన్ దాటుకోకుండా చూసుకోండి. ఎందుకంటే దాటిందంటే మనం ఇటుపక్క ఇంకో ఎమోజి పెట్టాలి. అది పెట్టేదానికి ఇబ్బంది. ఇప్పుడు అవును సార్. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని గ్రూప్ చేసేసేయండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మూవ్ చేయాలన్నా 2 మూవ్ అవుతది. ఇటు చూడండి. అది మూవ్ చేయాలన్నా 2 మూవ్ అవుతాయి. అవును. మళ్ళీ దీన్ని మీరిప్పుడు ఏం చేస్తారంటే దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సెకండ్ దాన్ని. అవును సార్. సెకండ్‌లోకి మళ్ళీ ఇక్కడికెళ్ళి ఈ బెల్‌ది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సార్.
ఆ బెల్ ఐకాన్ వచ్చి ఇక్కడ వచ్చేస్తుంది. ఉమ్, ఇది ఇక్కడ వరకు మీకు ఇది సగం పార్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు అవును. మనము 5 సెకండ్స్ క్వశ్చన్ పెట్టుకుంటాం. 5 సెకండ్స్ వరకే మనకి ఈ ఎమోజీస్ అనేది కనపడాలి కాబట్టి దీన్ని ఇట్లా డ్రాగ్ అంతే. చేసుకుంటాం. దీని ఇది బ్లాక్ మార్క్ ఉంది చూడండి, దాన్ని 5 సెకండ్స్ పైన కరెక్ట్ గా 5 సెకండ్స్ పెట్టుకొని ఈ వీటన్నిటిని డ్రాగ్ చేసేయాలి. మళ్ళీ ఇప్పుడు దీన్ని సేమ్ ఇలా డ్రాగ్ చేసేసాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏది కనిపించదు సార్. నెక్స్ట్ వచ్చి మనకు ఇంకొకటి వచ్చి ఆన్సర్ పెట్టాలి కదా. అవును. ఎమోజీకి వెళ్తే ఇక్కడ వచ్చి లిబర్టీ బెల్ అని ఉంది. ఉమ్, ఇది కాపీ చేసుకోండి. అది కాపీ చేయని అవసరం లేదు, చూపిస్తున్నా. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. దీన్ని ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ఇది 5 సెకండ్స్ అవతల మనకి ఇక్కడ 2.5 సెకండ్స్ కి ఇట్లా రావాలి. అవును. ఇక్కడికి వెళ్ళి మనం కాపీ చేసింది పేస్ట్ లిబర్టీ బెల్ అనేసి. ఏంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కదా, ఏమో లిబర్టీ బెల్ అని ఇచ్చాడు, ఏమో చూద్దాం. పర్లేదు. దీన్ని ఇక్కడ వచ్చి మనం దీన్ని మళ్ళీ డూప్లికేట్ సార్. ఉమ్, ఇక్కడ చూసుకొని ఇది ఇట్లా మార్క్ చేసుకొని ఏది నేను ఇప్పుడు ఇది తేడా లేదు. అమ్మ వాళ్ళకి ఇది, అశోక్ వాళ్ళ వైఫ్ కి డబార్స్ కూడా అయిపోయింది. కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఇక్కడ చేసుకోవాల్సి. కరెక్ట్ ఆన్సర్ మనం వచ్చి ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ కదా సార్, దీనికి వెళ్ళి మనం గ్రీన్ కలర్ ఇచ్చుకుందాం. అవును. ఓకేనా సార్. ఇప్పుడు ఈ కరెక్ట్ ఆన్సర్ దానికి కూడా ఇలా 2.5 సెకండ్స్ ఇక్కడ వరకు కొంతవరకు అయింది సార్. మళ్ళీ ఇక్కడ షేప్స్ తీసుకోవాలి. మళ్ళీ ఉమ్, ఇక్కడ షేప్స్ తీసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా. మళ్ళీ ఇది కార్నర్స్ ఉంటారు, ఇది కార్నర్స్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ బార్డర్స్ 0 ఉంటది, మనం దాన్ని ఒక కొంచెం జరుపుకోవాలి. 10కి పెట్టుకొని కలర్ చేంజ్ చేసుకున్నాం సార్. కలర్ వచ్చి వైట్ కే పెట్టుకుందాం. వైట్ ఎప్పుడు బాగుంటది అట్రాక్షన్ గా. ఓకే. సేమ్ ఇది కొద్దిగా డౌన్. ఇప్పుడు మళ్ళీ షేప్స్ రెండు వచ్చినాయి. దీన్ని మళ్ళీ కార్నర్స్ ఉమ్, మనం ఇట్లా పెట్టుకున్నా కూడా పర్వాలేదు సార్. 80 వరకు పెట్టుకుందాము. మళ్ళీ ఇప్పుడు బార్డర్స్ ఇది 10 పెట్టుకోండి. కలర్ చేంజ్ మళ్ళీ ఇది ఇట్లా వస్తుంది సార్. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ రెండింటిని గ్రూప్ చేసేస్తే ఇక్కడ గ్రూప్ చేసాం కదా సార్. ఇప్పుడు మళ్ళీ దీన్ని 2.5 సెకండ్స్ జరుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం గ్రూప్ చేయాలి. మళ్ళీ గ్రూప్ చేసి మళ్ళీ ఇది 2.5 సెకండ్స్ అంతే. ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఇది కనిపించదు. చూడండి, ఇప్పుడు ఓకేనా సార్. ఇప్పుడు మనం ఇది ఇప్పుడు మనకి ఇక్కడ లోడింగ్ బార్ పెట్టుకోవాలనుకోండి. లోడింగ్ బార్ అని ఇక్కడ సెట్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం ఇక్కడ వీడియోస్ కింద సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకుంటాము. ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి సార్. మనకి ఇది సైట్స్ లో ఇప్పుడు రాదు. అందుకే ఫస్ట్ మనం ఎప్పుడు ఏం చేయాలంటే సైట్స్ తీసుకోవాలి. ఫస్ట్ సైట్స్ లో ఇట్లా తీసుకోవాలి సార్. కార్నర్స్ తీసుకుంటే రాదు. ఇప్పుడు మనము
ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వచ్చింది కదా సార్. అవును. ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని కూడా మనం పెంచుకోవాలి మేము. లేదు సార్, నేను ఎక్కువ క్రాప్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కార్నర్స్ ఇది చేయాలి సార్. ఇక్కడ వచ్చి కార్నర్కి వెళ్ళి కార్నర్స్ క్రాప్ చేయాలి. ఓకే. ఆ, ఇప్పుడు ఓకే చూడండి సార్. ఇప్పుడు కార్నర్స్ వెళ్ళి మనం ఇది చేసుకోవాలి. రౌండ్ చేసింది కదా. అవును సార్. ఇప్పుడు బార్డర్కి వెళ్ళి ఇలా ఇస్తాం. బార్డర్కి వెళ్ళి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దానికి వైట్ కలర్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం వేరే ఇమేజ్ క్రాప్ చేసినట్లే లేదు. అవును. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి దీన్ని ఓన్లీ 5 సెకండ్స్కే పెట్టుకోవాలి. కాబట్టి ఇది 5 సెకండ్స్కి. మనకి ఇక్కడ చూడండి వీడియో లెంత్ 10 సెకండ్స్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మనం దీన్ని 7.5 సెకండ్స్కి పెట్టుకోవాలి. ఇప్పుడు లోడింగ్ బార్ మనం యాడ్ చేసినప్పుడు మనకి అలా పెరిగిపోతుంది సార్. ఇప్పుడు చూడండి లోడింగ్ బార్ వస్తుంది చూడండి. వచ్చింది, అందులో వచ్చింది కదా. ఇప్పుడు వచ్చింది చూడండి సార్ కింద. బాగా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీటికి పాప ఇప్పుడు యానిమేషన్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండు మాత్రమే గ్రూప్ చేస్తున్నాను. యానిమేషన్ లోకి వెళ్ళి ఇది పాపప్ ఈ రెండు. ఓకేనా సార్. ఇప్పుడు పాపప్ సౌండ్ ఇక్కడికి వెళ్ళి పాప్ కార్క్ అని కొడితే మనకి కొన్ని సౌండ్స్ ఓపెన్ అవుతాయి సార్. ఇది పాప్ కార్క్ 1 అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇమేజెస్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. దీని 5 సెకండ్స్ దగ్గర మనకి అపీర్ అయ్యేలాగా చేసుకున్నాం. ఇప్పుడు ఇది 5 సెకండ్స్ పెట్టుకొని దీన్ని ఈ సౌండ్ ఉంది కదా సార్, దాన్ని మనం 0.5 సెకండ్స్ పెట్టుకోవాలి. 0.5 సెకండ్స్. ఓకేనా సార్. ఇప్పుడు దీన్ని కూడా మనం 0.5 సెకండ్స్కి. ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ టైమర్ సౌండ్ రావాలి కదా మనకి. అవును. ఇక్కడ ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది 0.5 సెకండ్స్కి ఇంటి ఇది ఇక్కడ వరకు ఉంది. ఎంత మనం 5 సెకండ్స్ వరకు. ఫైవ్ సెకండ్స్ వరకు మనం ఇది ఇలా పెట్టుకోవాలి సార్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది పెరిగిపోయినట్లున్నాయి. కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనకి ఆన్సర్ రివీల్ అయ్యేటప్పుడు బెల్ కావాలి కదా సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి బెల్ సౌండ్, బెల్ స్ట్రోక్ క్లార్క్ 1 అని వస్తుంది. మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ వరకు మనకి సార్ వస్తుంది సార్. ఇప్పుడు వరకు ఓకే కదా సార్? బెల్ మోగింది కదా, బెల్ మోగింది సార్. బెల్ రింగ్ అయింది సార్. అవును సార్. మనం దీంట్లో ఇంకా కొద్దిగా చేయాలి సార్. ఇది మనం కిందకి పెట్టుకొని దీంట్లో దీనికి కూడా షేప్ యాడ్ చేసుకోవాలి మనం. షేప్ యాడ్ చేసుకొని బార్డర్స్ యాడ్ చేసుకోవాలి సార్. బార్డర్ కలర్ వచ్చి వైట్. ఇప్పుడు మనం దీన్ని సెంటర్ కింద పెట్టుకోవాలి సార్. ఇది సెంటర్. ఇప్పుడు ఓకే కదా సార్ మనకి ఇది? ఒకవేళ మీరు ఈ లిబర్టీ బెల్ అనేది ఇమేజ్ యాడ్ చేయాలి, ఇమేజ్ ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ కరెక్ట్ ఆన్సర్ అనేది తీసేసి ఇక్కడ ఇమేజెస్ ఏదైనా యాడ్ చేసామంటే, ఒక్క నిమిషం, ఈ ఇమేజ్ ఇలాంటిది ఏదైనా యాడ్ చేసామంటే ఇక్కడికి వెళ్ళి ఈ లిబర్టీ బెల్ అనేది వచ్చి మనం కిందకి తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా పెంచుకోవాలి. దాన్ని సెట్ చేయాలి. అవును సార్. దాన్ని తీసేస్తాం. లిబర్టీ బెల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలి. ఇలా లిబర్టీ బెల్ అనేది ఇప్పుడు లిబర్టీ స్టాచ్యూ అనేది తీసుకోవాలి. లిబర్టీ బెల్ అంటే ఏమో తెలియదు సార్ నాకు కూడా. లిబర్టీ బెల్ అంటే లిబర్టీ బెల్ అంటే ఇవి వస్తాయా? అవేమో వస్తున్నాయి, ఉన్నాయి కదా, అవును సార్. నాకు తెలిసినందరికి ఇవి వస్తాయేమో సార్. ఇట్లా మనం ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి వస్తే ఇట్లా ఇమేజ్ యాడ్ అయిపోతుంది. ఈ ఇమేజ్ వచ్చి మళ్ళీ మనం దీన్ని 2.5 seconds కి కుదించుకోవాలి. సేమ్ అంతే సార్. ఆ కరెక్ట్ ఆన్సర్ బదులు మనకి ఇది ఇట్లా వస్తుంది. అవునవును, ఇమేజ్ వస్తుంది, దాని ఆన్సర్ వస్తుంది. అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకేసారి ఇప్పుడు ఇది మనకి అవుటర్ ఒక క్వశ్చన్ రెడీ అయింది సార్. ఇప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ అంటే మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ప్రస్తుతానికి 10 questions తీసుకుంటున్నాను. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ గెస్ ద వర్డ్కి వెళ్ళి ఇక్కడ బల్క్ క్రియేట్ అని ఉంటుంది సార్. బల్క్ క్రియేట్ లెక్క వెళ్ళి ఎంటర్ డేటా మాన్యువల్లీ ఇది క్లియర్ చేసేయాలి. ఇక్కడ క్లియర్ చేసి పేస్ట్, ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. కంటిన్యూ. ఇప్పుడు వచ్చి మనం వీటిలలో ఎమోజీ, ఫస్ట్ వన్ ఎమోజీకి ఇది సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ డేటా ఎమోజీ 3 MT3, మళ్ళీ ఇక్కడ వచ్చి కనెక్ట్ డేటా MT4. మనం ఆడ పేర్లు ఇచ్చుకుంటే మనకి ఇబ్బంది ఉండదు సార్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ రావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చి కనెక్ట్ డేటా ఇది MT2. కనెక్ట్ డేటా వచ్చి MT2 అంతే సార్. మనం ఇంకా ఏమి ఇవ్వని అవసరం లేదు. ఇది షార్ట్స్ లో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 అనేది అన్ని మనకి ఇక్కడ సెట్ అవ్వదు, సరిపోదు, బాగుండదు. ఈ మనకుండేది చిన్న ప్లేస్, ఇది దాంట్లో అన్ని కుదించి చేసినామంటే అన్ని చిన్నవి అయిపోతాయి. ఇప్పుడు కంటిన్యూ కొట్టేశారంటే ఇలా వస్తుంది. జనరేట్ క్వశ్చన్స్, జనరేట్ డిజైన్ అంతే సార్. అన్నిటికీ యాడ్ అయిపోతుంది. వ్యూ ఫోల్డర్లోకి వెళ్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. 10 questions మనకి రెడీ. 10 వచ్చేస్తుంది. అవును సార్. కానీ సౌండ్ ప్రతి దానికి యాడ్ అవ్వదు. ఫస్ట్ దానికి మాత్రమే
సౌండ్ వచ్చింది. క్వశ్చన్స్ వస్తాయి కానీ సౌండ్ రాదు. ఇప్పుడు అన్నిటికీ సౌండ్ యాడ్ చేయాలంటే ఇంకొకటి ఉంది, ఇంకో మెథడ్. ఇప్పుడు మనం యాడ్ చేసినవన్నీ ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ డిలీట్ చేసేయాలి. ఇప్పుడు ఇది కూడా ఇవన్నీ కూడా డిలీట్ చేసేయాలి. ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ షేర్లోకి వెళ్ళి డౌన్లోడ్ కొట్టి 1080p డౌన్లోడ్ చేసేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా సార్ మనకి. ఇక్కడ డౌన్లోడ్ అయింది. మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లోడ్స్ ఉంటుంది. అప్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ అన్ని బ్యాక్ కొడితే అన్ని వచ్చేస్తాయి. వచ్చేసాయి కదా సార్ మనకి అన్ని వచ్చేసాయి కదా. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇది రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ అయిపోయిన తర్వాత మనకి వెళ్ళి ఇక్కడ మనం ఏదైతే ఆడియో అయితే యాడ్ చేసామో ఆడియో మొత్తం డిలీట్ చేసేయాలి. ఆడియో డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం సేమ్ ఈ బల్క్ క్రియేట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మళ్ళీ అన్ని కనెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఆల్రెడీ సెలెక్టర్లో ఉన్నాయి సార్. ఇప్పుడు జనరేట్ కొడితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్. ఇప్పుడు ప్రతి దానికి ఆడియో యాడ్ అయిపోయి ఉంటుంది. సింపుల్ ఇంతే సార్. ఇప్పుడు చూడండి అన్నిటికీ ఆడియో ఉంది. ఇలా చేసుకోవాలి సార్ అన్నిటికీ. బాగానే కష్టపడతారు మీరు సార్. బాగానే వర్కౌట్ చేస్తున్నారు మీరు.